ఈరోజు ఎగ్ సేమియాని ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని దాంట్లో 1 కప్పు సేమియా వేసుకున్నాను. ఇవి దోరగా వేంపుకోవాలండి. మరీ ఎక్కువ వేంపనవసరం లేదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఆయిల్ ఏం వేయనవసరం లేదండి. ఇప్పుడు ఈ సేమియాలో 1కి 4 కప్పుల వరకు వాటర్ వేసుకోవాలండి. ఈ సేమియా ఉడుకుతుండగానే సాల్ట్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడే సేమియాకి సాల్ట్ బాగా పడుతుంది. సేమియాని చక్కగా ఉడికే వరకు ఉడికించుకోవాలండి. చూడండి, ఇలా నలిపితే 2 ముక్కలుగా అవ్వాలి. చూడండి, సేమియా చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు వాటర్ వంపేసుకొని నార్మల్ వాటర్ వేసేసుకుంటే సేమియా పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో 2 ఎగ్గులు వేసుకుందామండి. ఈ ఎగ్గులని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతుండగానే దీంట్లో కొద్దిగా పసుపు, కొద్దిగా మిర్చి పౌడర్, కొద్దిగా ధనియా పౌడర్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఈ ఎగ్ చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయింది కదా, ఒక బౌల్లో తీసేసుకుందాం. ఇప్పుడు అదే కడాయిలో మరికొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలసింతకాయ ముక్కలు, అలాగే క్యారెట్ ముక్కలు వేసుకున్నానండి. ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఉడికిపోవాలి. చూడండి, ఇవన్నీ బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో ముందుగా ఉడికించి పెట్టుకున్న సేమియాని వేసేసుకుందాం. చూడండి, సేమియా ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. దీన్ని కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో తగినంత మిర్చి పౌడర్, అలాగే ధనియా పౌడర్ వేసుకుంటున్నాను. సాల్ట్ ఆల్రెడీ ఎగ్గులోను సేమియాలోను ముందే వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేయనవసరం లేదండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్గును కూడా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకుంటే ఎగ్ సేమియా రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకుందాం. ఎంతో టేస్టీ అయిన ఎగ్ సేమియా రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు ప్లేట్లో తీసేసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి. చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో. తింటుంటే అంతే టేస్టీగా కూడా ఉంటుందండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.